మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మన కుటుంబ సభ్యులకి అవసరమైన ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన విషయం. ఇదే అందానికి 3 పండ్లు. వీటి గురించి తెలుసుకుందాం. చూడండి, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఫేషియల్ పేరుతోటి ₹100 వసూలు చేస్తూ ఉంటారు. అంత డబ్బు ఖర్చు పెట్టకుండా చక్కగా మీకు అందుబాటులో ఉండేటటువంటి ఒక 3 రకాల ప్రధానమైన పండ్లతోటి, ఫ్రూట్స్ తోటి సహజ సిద్ధమైనటువంటి అందాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. పైగా ఈ ఫ్రూట్స్ మనం చెప్పబోయేటువంటి 3 పళ్ళు కూడా వీటి ధరలు కూడా ఎక్కువ ఉండవు. అందరూ బేరు చేయగలిగేటట్టే ఉంటాయి. కాబట్టి అన్ని తరగతుల వాళ్ళు వీటిని ట్రై చేయొచ్చు. వీటిని లోపలికి తినడంతో పాటుగా ముఖానికి రాసుకోవటం వల్ల అందం అలాగే ఆరోగ్యం రెండూ మీ సొంతం అవుతాయి. ఆసక్తికరమైన ఈ పండ్ల గురించి తెలుసుకుందాం. ఒకటి అరటిపండు. అరటిపండుతో అనేక ఆరోగ్య లాభాలు. ఒకటి ఏమిటంటే, పాదాలు పగిలి కొంతమందికి నొప్పి పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక అరటిపండుని తీసుకొని ఆ గుజ్జుని ఆ పగుళ్ళ పైన రాయండి. 10 నిమిషాల తర్వాత వేడి నీళ్లతో, తర్వాత చన్నీళ్ళతో కడుక్కోండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే పాదాల పగుళ్ళు తగ్గి పాదాలు చాలా మృదువుగా తయారవుతాయి. అలాగే ఇంకొక సమస్య, ముఖం పైన మచ్చలు, మొటిమలు తయారవటం. ఇలాంటప్పుడు అరటిపండు గుజ్జుకి 1 స్పూను పాలు, అలాగే 1 టీ స్పూను జాజికాయ పొడి, అలాగే 1 టీ స్పూను ఓట్స్ పొడి, ఓట్ మీల్ అంటారు. ఇవి కలిపి ముద్దగా చేసుకొని ముఖానికి రాసుకోండి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత కడిగేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ముఖం పైన తయారైన మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. ఇక కొంతమందికి కళ్ళు పొడిబారటం అనేది ఒక సమస్య కింద ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా కళ్ళు పొడిబారే సమస్య ఉంటే రోజుకు 1 అరటిపండు లోపలికి తింటూ ఉండండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా కొంతమందికి జుట్టు రాలుతూ ఉంటుంది విపరీతంగా. ఇలాంటప్పుడు అరటిపండు గుజ్జుకి పెరుగు కలపండి. ఆ ముద్దని ఆ మాడికి పట్టించి గంట పాటు వదిలేయండి. నెలకొకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇది అరటిపండు గురించి. ఇక రెండోది అనుకున్నామే, ఈ ఫ్రూట్స్లో లేదా కాయలలో ఇదేమిటి అంటే నిమ్మపండు లేదా నిమ్మకాయ. విటమిన్ సి అనేది దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పండు వయసు ఛాయలు కనిపించకుండా కాపాడుతూ ఉంటుంది. మరి దీంతో ఏ సమస్యలు తగ్గించుకోవచ్చు? ఒకటి, మీ చర్మం డల్గా కనిపిస్తూ ఉంటే వేడి నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ తేనె, అలాగే కొంచెం నిమ్మరసం కలిపి రోజు పరిగడుపునే లోపలికి తాగుతూ ఉండాలి. ఇది చర్మానికి ఒక క్లెన్సర్ లాగా పనిచేస్తుంది. నిలువుగా ఉన్న చోట ఈ నిమ్మ తొక్కలతోటి ఒకవేళ మీకు ఏదైనా నిలువు గీతలు, అడ్డం గీతలు, లేకపోతే నలుపు మచ్చలు ఇలాంటివి ఉంటే ఈ నిమ్మ చెక్కతో రుద్దుతూ ఉంటే ఆ నలుపు తగ్గుతుంది. ఇక నోటి దుర్వాసన సమస్యతో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే నిమ్మకాయ ముక్క పైన కాస్త ఉప్పుని, కొద్దిగా బేకింగ్ సోడాని అంటే వంట సోడాని చల్లి దాంతో పళ్ళు తోముకుంటూ ఉండండి. దీంతో ఇవి తడతడ మెరుస్తాయి. నోటి దుర్వాసన, దంతాలు మెరవడంతో పాటుగా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇక జుట్టు ఊడుతూ ఉంటే దీనికి కూడా ఈ నిమ్మ ఒక చక్కటి పరిష్కారం. 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలకి నిమ్మరసాన్ని కలిపి తలకి పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఆ లోకల్గా ఉండేటువంటి ఇన్ఫెక్షన్ ఇంత క్లియర్ అవుతుంది. ఇక ఫైనల్గా మనం చెప్పుకునే పండు బొప్పాయి పండు. విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఇలాంటివి ఈ చర్మానికి ఎంతో అవసరమైనటువంటి యాంటీఆక్సిడెంట్లు. ఇవన్నీ ఉండే పండు ఈ బొప్పాయి. దీంట్లో పప్పైన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది మృతకణాలను తొలగించి మెరుపునిస్తుంది. ఒకవేళ మీ ముఖం కాంతి విహీనంగా కనిపిస్తూ ఉంటే బొప్పాయి గుజ్జుకి గుడ్లాపులు ఉండేటువంటి తెల్ల సొనని 1 టేబుల్ స్పూన్ తేనెని కలిపి ముఖానికి పట్టించుకోండి. 10 నిమిషాల తర్వాత మొదట వేడి నీళ్ళతో, తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇలాగా ఈ పండ్లతోటి మనం చక్కటి అందచందాలని సాధించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.